వెల్కమ్ టు G9 న్యూస్। ఈరోజు మనం పుట్టపర్తిలోని బహుజన రాజ్యాధికార సభలో ఉన్నాము। సభని ముగిస్తూ అంపవతిని గోవింద్ గారు ఈసారి పుట్టపర్తి నియోజకవర్గంలో గెలవబోయేది టీడీపీయో తెలుగుదేశమో కాదు, అంపవతి గోవింద్ అనబడే నేను బహుజన పార్టీ నుండి నేను గెలవబోతున్నాను అని గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు। అదేవిధంగా మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు కూడా ఉన్నారు। వీరి మాటల్లో బహుజన పార్టీ ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బహుజన పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో వీరి మాటల్లోనే తెలుసుకుందాం। సార్, నాకు ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్। ఈ సభలో మీరు ప్రసంగిస్తూ మెయిన్గా దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి పరిపాలన మీద, అదేవిధంగా గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి పరిపాలన మీద మీరు బలమైన ఆరోపణలు చేశారు। దీని వెనకాల కారణం ఏంటి సార్? వాళ్ళు చేశారు కారణం ఏం లేదు, 100% వాళ్ళు వచ్చినప్పుడు కేవలం ఆర్థిక ఆర్జన కోసమే పనిచేస్తున్నారు। ప్రజాసేవ చేస్తామని పేరు పెట్టి ఇక్కడ వచ్చి కేవలం ఆర్థిక ఆర్జన కోసమే అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన ఎమ్మెల్యే కాకమునుపు ఎన్ని ఎకరాలు భూమి ఉంది ఈ నియోజకవర్గంలో, ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారాన్ని పెట్టుకుని ఎన్ని ఎకరాలు సంపాదించాడో ఆయన వాళ్ళ చర్చకు రమ్మని మేము దాని మీద సమాధానం చెప్తాం। మా దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి। ఈ పొద్దు దాదాపు 500 ఎకరాలను పోగు చేసుకున్నాడు ఆయన। అంటే కేవలము ఒక అధికారాన్ని అంటపెట్టుకొని దౌర్జన్యంగా ప్రజలను బెదిరించి ఆదాయాన్ని భూములను లాక్కొనే ప్రయత్నం చేశాడు తప్ప ప్రజలకు సరైన పరిపాలన అందించలేదనేది ఇది ఎవరిని అడిగినా చెప్తారు। అండ్ ఇంకో విషయం అండి, రాబోయే కాలంలో మీరు బలంగా చెప్తున్నారు బహుజన పార్టీయే రాబోతుంది, నేనే గెలవబోతున్నాను అని। సో ఏ విధంగా మీరు ఈ 2024 ఎలక్షన్స్లో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు? ఎందుకు చెప్తున్నామంటే ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 85% SC ST BC మైనార్టీలే ఓటర్లు ఉన్నారు। మిగతా వాళ్ళంతా రెడ్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తక్కువ। అంటే అన్ని విధాల అణచివేతకు గురైనటువంటి ఈ వర్గాలే। ఈ వర్గాల తరఫున ఒక బలమైన వ్యక్తిగా నేను వచ్చాను, వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను। మీరు సగర్వంగా తలెత్తుకుని తిరగాలంటే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీరందరూ నేనే ఎమ్మెల్యేని ప్రతి బహుజనుడు తలెత్తి తిరిగే విధంగా ఉంటుంది। అదే ఇప్పుడున్నటువంటి దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మీరు ఎమ్మెల్యేనే మేము కూడా అని చెప్పే పరిస్థితి లేదు। మీరు బహుజనులు అందరూ కూడా మేము కూడా ఎమ్మెల్యే, మేము కూడా గర్వంగా తలెత్తుకొని తిరగలము అనే భావన వచ్చింది రావాలంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంపవతి గోవింద్ నన్ను మాత్రం గెలిపిస్తేనే అది వస్తుంది, లేకపోతే ఎవరిని గెలిపించినా రాదు అని మా దృఢమైన నమ్మకం। నాకు మరో ప్రశ్న ఉందండి, పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది, అంటే 3 సార్లు ఎలక్షన్స్ అనేవి జరిగినాయి। ఈ 3 సార్లు 2 సార్లు పల్లె రఘునాథ్ రెడ్డి గారు గెలిచారు, ఒకసారి దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు జరుగుతున్నారు। మీ సభలో రెడ్ల పాలన జరుగుతుంది పుట్టపర్తిలో అని అంటున్నారు, ఇది ఎంతవరకు ఇది అంటారు? కరెక్ట్। ఇప్పుడు వాళ్ళు గెలిచినా గ్రామాల్లో రెడ్లే మేము గెలిచినామంటారు, ఇప్పుడు వైసీపీ రెడ్డి గెలిచినా గ్రామాల్లో ఉన్నటువంటి రెడ్లందరూ మావాడే గెలిచిన అంటారు, టీడీపీ రెడ్డి గెలిచినా గ్రామాల్లో ఉండే రెడ్లందరూ మావాడే అంటున్నారు। వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భంలోనా మీరు చెప్పిన ఈ పీరియడ్లో మేము ఫలానా పార్టీ వాళ్ళం మేము తక్కువైపోయినామని, మేము ఫలానా పార్టీ వాళ్ళం తక్కువైపోయినా ఎప్పుడు వాళ్ళు ఫీల్ కాలేదు। అంటే ఏ రెడ్డి గెలిచినా మేమే రెడ్లు, మేమే గెలిచినాం, మాదే పరిపాలన అనే విధంగా మిగతా వాళ్ళు ఓట్లకు మాత్రమే ఉపయోగపడుతున్నారు। ఒకవేళ నేను వైసీపీ, నేను టీడీపీ, నేను ఫలానా వైసీపీ అని వీళ్ళు రొమ్ములు గుర్తుకొని ఓటు వేసినంత మాత్రాన వీళ్ళు కాలేదు బలహీన వర్గాలు। వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు గెలిచినా వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా మేమే రెడ్లము, మాదే। వాళ్ళు ఒక మాట చెప్తారు, వైసీపీ తరఫున గెలిచినటువంటి రెడ్డి మావాడే అని చెప్పిన ఒక బహుజన వ్యక్తి ఎక్కడైనా తిరిగితే ఆ రెడ్డి మా రెడ్డి అనే పద్ధతిలో టీడీపీలో రెడ్డి చెప్పే పరిస్థితులు ఉన్నాయి పొద్దు। ఎందుకంటే ఆ ఊర్లో కన్నా మాదే అనే పద్ధతిలో ఉన్నారు। గ్రామాల్లో రెడ్లు మొదటి పౌరులుగా ఉన్నారు, బలహీన వర్గాలందరూ రెండో పౌరులుగానే ఉన్నారు। ఓకే, అండ్ ఆఖరి ప్రశ్న అండి, ఒకవేళ బహుజన పార్టీ గనక బహుజన పార్టీ స్థానంలో మీరు పుట్టపర్తి నుంచి గెలిస్తే మీరు ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఖచ్చితంగా బహుజనులు అందరికీ సరైనటువంటి అన్ని అవకాశాలు కల్పించే విధంగా ముఖ్యంగా ఆత్మగౌరవం కల్పిస్తాం। ఒకసారి మనం గెలిస్తే ఇప్పుడు మీరు గతంలో ఏ విధమైనటువంటి ఆత్మాభిమానం కోల్పోయినారో ఆ ఆత్మాభిమాన్ని ఖచ్చితంగా మీకు కలిగిస్తాం। అందరూ సగౌరవంగా తలెత్తి తిరిగే విధంగా ఏర్పాటు చేస్తాం। మావాడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా గ్రామాల్లో రెడ్లు మావాడు ఉన్నాడు పైన అనే విధంగా ఉన్నారు, అట్లా మాకు ఒక బహుజన వ్యక్తి ఎమ్మెల్యే అయినాడు, మేము కూడా బహుజనులము అని చెప్పనే ఒక భావన కలిగించి ఎప్పుడైతే ఆత్మాభిమానం వచ్చిందో సంపద దానంతకదే వస్తుంది, అధికారం కూడా అన్నీ కలిసి వస్తాయి। అట్లా నీకు ఆత్మాభిమానం ఎప్పుడైతే లేదో నీకు సంపద రాదు, నీ గౌరవం పోతుంది। అదే ఇప్పుడు మేము ఆత్మాభిమానాన్ని పెంచే ప్రయత్నమే ఈరోజు మేము చేసే ప్రయత్నం।
నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.